ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు వదిలిపెడుతున్నారు రంగనాథ్ గారు? డబ్బుల కమ్ముడు పోయిందా లేకపోతే ఫైర్ వీల్ నడిచినాయా? ఏదైతే ఒక్కొక్క మాట చెప్తున్నానో అది నేను సృష్టించింది కాదు, నేను చూపించే డాక్యుమెంట్ కూడా నేను సృష్టించింది కాదు. చూడండి అన్న, ఇరిగేషన్ శిఖం సర్వే నెంబర్ 17, 5 ఎకరాల 18 గుంటలు భూభారతులు వచ్చింది. 5 ఎకరాల 18 గుంటలు క్లియర్ గా శిఖం అంటే రాసేసి ఆయన ఒక పెద్ద దొంగ. టౌన్ ప్లానింగ్ కూడా ఒక పెద్ద దొంగ. ఆ దొంగ ఈ దొంగకి పర్మిషన్ ఇచ్చింది. 209 సర్వే నెంబర్ వెట్ ల్యాండ్స్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి పానీలలో కూడా క్లియర్ గా. వీటి మీద హైడ్రాకు ఎందుకు కన్ను ఉండదు? పేదల ఇండ్లు ఏమో పడపోయి కూలగొడతారు, మరి ఇటువంటి వాళ్ళ ఇండ్లు ఎందుకు కూలగొట్టలేకపోతారు మీరు? పేదల కుటుంబాలండి రోడ్ల మీద పడ్డాయి, ఏడ్చిరు వాళ్ళు. చచ్చుడు ఒక్కటే తక్కువ ఉండే వాళ్ళకు. వెల్కమ్ టు కేఆర్ టీవీ, నేను మీ క్రాంతి. ప్రస్తుతం మనమైతే మలంపేట్ ఏరియాలో అయితే ఉన్నాము. ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా నిజంగా అందరినీ అబ్బూరపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసింది. కానీ కొన్ని చోట్ల డబ్బుల కమ్ముడు పోయిందా లేకపోతే ఫైర్ వీల్ నడిచినాయా అన్నదానికి ప్రతీకగా కనిపించింది. ఎందుకు అని అంటే, నాగార్జునది ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ గులగొట్టినప్పుడు మాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేసి హైడ్రాను పర్టికులర్గా. కానీ పేదల ఇండ్లు గులగొట్టి పెద్దోళ్ళ ఇండ్లు మహేందర్ రెడ్డి లాంటివి కావచ్చు, లేకపోతే ఫాతిమా కాలేజీలు కావచ్చు, లేకపోతే మల్లారెడ్డి లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ ఎంకరేజ్మెంట్ చేసి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టేమో వదిలిపెట్టారు. అట్లనే ఇటువంటి బిల్డింగులు చాలా ఉన్నాయి. సో ఈ బిల్డింగ్లన్నిటికి కూడా వాళ్ళకి ఇష్టారీతిలో పర్మిషన్లు ఇచ్చి, వాళ్ళకి ఇష్టారీతిలో కట్టుకోమని చెప్పేసి, వీళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చి, వీళ్ళు సర్వే నెంబర్లు జప్తు చేసినా వీళ్ళకు ఏమనకుండా ఈ కన్స్ట్రక్షన్ కొనసాగుతూనే ఉన్నాయి. సో అందుకే ఇక్కడికి వచ్చినాం. ఇది ఏంది అని అంటే, ఆకృతి అని చెప్పేసి ఇదో కంపెనీ. దీనికి సంబంధించి శ్రీవత్స అనే పేరుతోటి ఈ బిల్డింగ్ కడుతురు. ఏంది వేర్ లైఫ్ ఫాలోస్ సిన్సియర్లీ అని చెప్పేసి పెట్టుకుంటూ మంచిగానే ఉన్నది. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంది అని అంటే, ఇది పూర్తిగా మలంపేట్కి సంబంధించి కట్టాల్సింది. దీన్ని క్లియర్గా సర్వే నెంబర్ మినహాయిస్తూ దీన్ని బొల్లారం శివారా, ఇది బొల్లారం శివార్లాగా కట్టేసిండు. ఏం జరిగింది అని అంటే, క్లియర్గా దీన్ని మనం ఒకసారి చూడాలి. ఏంది అని అంటే, ఒక 71 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి 8 గుంటల భూమిని ఎంక్రోచ్మెంట్ చేసేసిండు. అది చెరువు శిఖం అంటారు కదా, ఆ భూమిని దాదాపు 8 గుంటల వరకు 71 సర్వే నెంబర్ కింద పెట్టేసుకున్నాడు. ఇంకొకటి ఏంది అని అంటే, ఈయన క్లియర్గా మనం మాట్లాడాలి దీని విషయంలో. ఎందుకు అని అంటే, ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ఎందుకు వదిలిపెడుతున్నారు రంగనాథ్ గారు అని అన్నది కొంచెం ఆలోచింపజేసేటటువంటి అంశం. ఏంది ఇందులో జరిగినటువంటి తప్పిదాలు చెప్తున్నా నేను. 44 సర్వే నెంబర్ను జీవో 59 కింద హెచ్ఎండిఏ ల్యాండ్ను దాదాపు 1395 గజాలు వీళ్ళు కేవలం 59 అనే జీవో కింద వీళ్ళు హెచ్ఎండిఏ భూమిని అంతా కబ్జా పెట్టుకున్నారు. అసలు హెచ్ఎండిఏ భూమిని వీళ్ళు ఒకవేళ స్వాధీనం చేసుకోవాలంటే ఇది ఆక్షన్లో కొనాల్సినటువంటి భూమి. వీళ్ళు ఏం చేశారు, క్లియర్గా జీవో కింద పెట్టేసుకొని చేసేసుకున్నటువంటి అంశం. అదేవిధంగా 71 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది చెరువు శిఖం 8 గుంటల భూమి, దాదాపు 8 గుంటల భూమిని ఎంక్రోచ్మెంట్ చేసి ఆ చివరి మొత్తము లేపేసారు, ఇట్లా బిల్డింగ్ కట్టేసుకురు ఇక. అండ్ ఇంకోటి ఏంది, వెట్ ల్యాండ్ 209 సర్వే నెంబర్ కింద ఉన్నటువంటి వెట్ ల్యాండ్ దాదాపు ఎకరం 16 గుంటల భూమి, 16 గుంటల భూమిని క్లియర్గా ఇది వెట్ ల్యాండ్లో ఎటువంటి పర్మిషన్లు ఉండవు. ఏ ఎంఆర్ఓ గారిని అడిగినా లేకపోతే ఇంకెవరిని అడిగినా ఏ అధికారిని అడిగినా ఆయన క్లియర్గా చెప్తాడు వెట్ ల్యాండ్లో పర్మిషన్లు ఉండవు. అటువంటి 16 గుంటల భూమికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వీళ్ళు కబ్జా పెట్టుకున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. సో దీని విషయంలో మాట్లాడడానికి మనతోటి సోహెల్ ఉన్నాడు, ఇక్కడనే ఉంటాడట. సో రండి బ్రదర్. రైట్, నమస్తే. ఏంది సోహెల్, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం కన్స్ట్రక్షన్ చేస్తారు, ఎందుకు ఈ? అయితే నమస్కారం అన్న, నా పేరు సోహెల్ ఖాన్.
నేను ఇప్పుడు ప్రస్తుతానికి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ NSCI నుంచి ఉన్నా. అయితే అన్న దీని గురించి పూర్తి వివరణ చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే ఇప్పుడు నేను ఏదైతే ఒక్కొక్క మాట చెప్తున్నానో అది నేను సృష్టించింది కాదు, నేను చూపించే డాక్యుమెంట్ కూడా నేను సృష్టించింది కాదు. ఇది ఏదైనా సరే గవర్నమెంట్ అప్రూవల్, గూగుల్లో తీసింది కూడా కాదు. ఇది మొత్తం గవర్నమెంట్ అప్రూవల్. తహసీల్దార్లు, MROలు, MRO ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ప్రజావాణిలు అక్కడ పెద్ద స్థాయిలో నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు చూసుకుంటే గతంలో మేము 26 మే 2025లో దీని గురించి అప్పీల్ చేసినాం. ప్రజావాణిలో దీని గురించి పిటిషన్ ఇచ్చినాం. దీని గురించి మన MRO గారికి, మున్సిపల్ కమిషనర్, బొల్లారం మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాం. దీని గురించి మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చినాం. ఆఖరికి హుడా వాళ్ళకి కూడా ఇచ్చినాం. దీనికి హుడా వాళ్ళకి కూడా ఇచ్చినప్పటికీ ఇప్పటికీ దీని గురించి స్పందించడం లేదు. అసలు దీని గురించి ఏంటంటే వీళ్ళు ఉన్నది 209 సర్వే నెంబర్ అన్న. 209 సర్వే నెంబర్ మల్లంపేట కిందికి వస్తుంది. 209 సర్వే నెంబర్ మల్లంపేట కిందికి వచ్చినప్పుడు వీళ్ళు మల్లంపేటలోనే కట్టుకోవాలి. అట్లాంటిది 71 సర్వే నెంబర్ బొల్లారం కింది, బొల్లారం రెల్లికుంట అనే శిఖం అన్నది. మీరు ఇప్పటికీ కూడా గూగుల్లో చూసుకుంటే మీకు ఇరిగేషన్ మీకు క్లియర్ గా చెప్పాలంటే చూడండి అన్న, ఇరిగేషన్ శిఖం సర్వే నెంబర్ 17, 5 ఎకరాల 18 గుంటలు. దీంట్లో 8 నుంచి 9 గుంటలు. ఇది చూడండి అన్న, మీరు క్లియర్ గా చూడండి. ఎక్కడైనా సరే మీకు శిఖం సర్వే నెంబర్ 71 శిఖం ఇది చూడండి అన్న. ఇది ఒకసారి ఫోకస్ చేయండి అన్న. సర్వే నెంబర్ 71 అన్న. ఇది మొత్తం కబ్జా ఇగో అన్న, ఇది కనిపిస్తుంది చూడండి. ఈ మార్క్ అయితే కబ్జా చేసేసారు. గ్రీన్ ఇది కబ్జా చేసారు. ఇదంతా మ్యాప్స్ లేఅవుట్ అన్న. ఇది HMDA లేఅవుట్. ఇది చూడండి అన్న, మల్లంపేట బొల్లారం లేఅవుట్. ఇది చూడండి అన్న, ఇక్కడ ఏదో క్లియర్ గా అనిపిస్తుంది చూడన్న, ఇక్కడ శిఖం అని చెప్పి. ఇది అంతా లేఅవుట్. ఇది బొల్లారం లేఅవుట్ అన్న. సర్వే నెంబర్ ఇక్కడ కూడా చూడండి అన్న, ఇది సర్వే నెంబర్ 71 అనేది శిఖం ల్యాండ్, రెల్లికుంట శిఖం. ఎన్ని మ్యాపులు అంటే అన్ని మ్యాపులు తీసిన తర్వాత కూడా చూడండి అన్న, మల్లంపేట లేఅవుట్ తీసినా, హుడా లేఅవుట్ తీసినా, లేక్ లేఅవుట్ తీసినా, బొల్లారం లేఅవుట్ తీసినా 71 సర్వే నెంబర్ అనేది మీరు కావాలంటే ఇప్పుడు గూగుల్ చెక్ చేయండి. ఇది భూభారత్లో వచ్చింది. ఇది భూభారతి చూడండి, భూభారత్లో వచ్చింది. 5 ఎకరాల 18 గుంటలు క్లియర్ గా శిఖం అని రాసేసి ఇందులో ఎంటర్ చేసిరు. అయినా కూడా దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి 100% చేసిరు. ఈ భూభారతి ఒకటి కదన్న, మన ధరణిలో కూడా శిఖం 5 ఎకర్స్ 18 గుంటలు. అయినా కూడా ఏ భయం లేకుండా ఇష్టారాజ్యంగా పైసలు ఖర్చు పెట్టుకొని ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏదైతే శివబాలకృష్ణ ఉన్నాడో, శివబాలకృష్ణ అనే HMDA టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అట. ఎట్లా ఇస్తారండి అధికారులు, నాకు అర్థం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే అన్న, ఈయన తప్పులు చూసి ఈయనకి రాష్ట్ర ప్రభుత్వం శిక్ష పెడుతుంది. ఇప్పుడు శిక్ష పడుతుంది ఆయనకి. శిక్షలు ఉన్నాడు ఇప్పుడు ఆయన ఒక పెద్ద దొంగ. టౌన్ ప్లానింగ్ కూడా ఒక పెద్ద దొంగ. ఆ దొంగ ఈ దొంగకి పర్మిషన్ ఇచ్చిండు. ఇది మొత్తం ఎట్లుందంటే అన్న, దొంగలు ఊరు పంచుకున్నట్టుంది అన్న. కాకపోతే ఈడ ఒక్క ఊరు పంచుకుంటలేరు అన్న, దొంగలు కలిసి ఈ 2 ఊర్లు పంచుకుంటారు. అట్లా అయిపోయింది. పర్మిషన్ చూడన్న, ఇది వీడు ఎట్లా ఇస్తాడన్న? ఇంకేం అసలు టౌన్ అసలు దీనికి శిఖం ల్యాండ్ వీడియానికి ఎవడు అసలు ఎట్లా ఇస్తారు పర్మిషన్? దీనికి ఎవడన్నా ఇచ్చింది పర్మిషన్? ఎట్లా ఇస్తారు? రేరా నుంచి, ఇది అఫీషియల్ వెబ్సైట్, రేరా నుంచి తీసింది ల్యాండ్. మొత్తం పర్మిషన్ ఎట్లా ఇచ్చిరన్న వీళ్ళకి? ఏ అర్హత లేకుండా అసలు వాడు ఇయ్యనికి. ఇది ఒకటి. ఇది చూడండి అన్న, 209 గురించి మాట్లాడదాం అన్న. 71 సర్వే నెంబర్ క్లారిటీ వచ్చింది. 209 సర్వే నెంబర్ మల్లంపేట దాని గురించి మాట్లాడదాం అన్న. యాక్ట్ స్టేట్ వెట్లాండ్ అథారిటీ ప్రకారం 2000 యాక్ట్ నెంబర్ 2000 ప్రకారం వెట్లాండ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడానికి లేదన్న. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి అన్న, ఇగో సాధారణంగా వెట్లాండ్ ఇల్లు నిర్మించడం నిషేధించబడింది. ఇది ఎవరు? స్టేట్ వెట్లాండ్ అథారిటీ చెప్పిన మాట. మేము చెప్పిన మాట కాదు, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పిన మాట, స్టేట్ అథారిటీ చెప్పిన మాట. ఇది చూడండి అన్న, పానీలు. ఈ పానీలలో కూడా చూడండి అన్న, 209 సర్వే నెంబర్ వెట్లాండ్స్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసింది అన్న. పానీలలో కూడా క్లియర్ గా 209 అనేది వెట్లాండ్ అని చెప్పి. ఇప్పటి నుంచి కాదన్న, పానీలు మీరు ముందు చూసుకున్నా సరే అది వెట్లాండ్ అని. వెట్లాండ్ ఎప్పటి నుంచో పానీలు ఉన్నాయి అన్న. ఈ పానీలు కూడా ఇది 209 సంబంధించి. ఒక్క నిమిషం సోహెల్, ఏదైతే 209 అనే సరైనటువంటి సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్లో క్లియర్గా అదంతా వెట్లాండ్ దాదాపు ఎకరం 16 గుంటల భూమి. ఎకరం 16 గుంటల భూమి ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుండనే ఉండదు. వీళ్ళు చేసుకుంటే ఏం చేసుకోవాలి? వ్యవసాయం చేసుకోవాలి. కానీ దాంట్లో
కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది క్లియర్గా. అంటే ఇట్లా ఏదైతే ల్యాండ్లు ఉంటాయో ఖాళీ కనబడుతున్న ల్యాండ్లు లేకపోతే కబ్జాలు చేసి వాటిని ఇట్లా కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళు బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుడే. వీటి మీద హైడ్రాకు ఎందుకు కన్ను ఉండదు అని అన్నది మా ప్రశ్న. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అని అన్నది మా ప్రశ్న. అండ్ ప్రభుత్వ అధికారులు ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని అన్నది మా ప్రశ్న. దయచేసి అంటే పేదల ఇండ్లు ఏమో పడపోయి కూలగొడతారు. మరి ఇటువంటి వాళ్ళ ఇండ్లు ఎందుకు గులగొట్టలేకపోతారు? మీరు ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు అడ్డుకోలేకపోతారు? ఎందుకు దీన్ని ఆపలేకపోతారు? ఇటువంటి కన్స్ట్రక్షన్లు ఏం నేర్చుకోవాలి, ఏం చూడాలి అంటే పేదోళ్ళకో న్యాయము పెద్దోళ్ళకో న్యాయం లెక్క ఇక్కడ క్లియర్గా మన కళ్ళకు గడినట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు గతంలో చూస్తే కనుక పేదల కుటుంబాలండి రోడ్ల మీద పడ్డాయి, ఏడ్చిరు వాళ్ళు, చచ్చుడు ఒకటే తక్కువ ఉండే వాళ్ళకు. ఈ పెద్దోళ్ళకేమో ఇట్లా వాళ్ళ కుర్చీలలో లేచి వాళ్ళని ఏసీ రూమ్లలో కూసబెట్టి వాళ్ళ కార్లలో జావనంపి వాళ్ళకి కావాల్సింది వీళ్ళకి కావాల్సింది వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు అన్నట్టు. ఇది 209 సర్వే నెంబర్ కింద కబ్జా చేసినటువంటి ఏకంగా అంటే ఈ కబ్జానే అనాలి దీన్ని. ఎందుకు అని అంటే దాంట్లో కట్టనీకి లేదు కదా, కట్టనీకి లేదు. వీళ్ళు చేసుకుంటే ఈ ఆకృతి ఆయనకు ఉంటే ఏముండాలి, వ్యవసాయం చేసుకునేది ఉంటే ఓ వరి వండిస్తానో ఓ పత్తి చేను ఇస్తానో లేకపోతే మక్కలు వండిస్తానో ఆయనే వ్యవసాయం చేసుకోవాలి. కానీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ కోట్ల రూపాయల కొద్దీ డబ్బులు గడించడం కోసం ఇటువంటి కన్స్ట్రక్షన్లకి ఎగబడ్డారు. ఇంకా అన్న ఇది మనం ప్రజావాణిలో క్లియర్ కంప్లైంట్స్ ఇచ్చిందన్న. ఏదైతే మన కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి ఉంటది కదా, ప్రజావాణిలు ఇచ్చారు, పేపర్లలో వచ్చినాయి అంతా మొత్తం ప్రజావాణిలు ఇచ్చినాం. సూర్య పేపర్ లో, ఆంధ్రప్రభ పేపర్ లో, ఈనాడు పేపర్ లో, అన్ని పేపర్లలో ఫ్రంట్ పేజ్ వచ్చినాయి అన్న మొత్తం అన్ని. అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నానండి మిమ్మల్ని, ముఖ్యమంత్రి గారు దయచేసి అంటే మీరు ఇటువంటి వాటిని ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అధికారులు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. అధికారులు ఖచ్చితంగా ఇక్కడ అంటే వాళ్ళు దేనికి లాలూచి పడ్డరు అని అన్నదైతే క్లియర్గా స్పష్టమవుతా ఉన్నది. దేనికో లాలూచి పడే ఇటువంటి వ్యవహారాల అన్నిటికీ కూడా తెరలేపి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లకు వీళ్ళు పర్మిషన్లు ఇస్తూ వీళ్ళకి నచ్చినట్టుగా కట్టుకోమని చెప్పేసి వీళ్ళు ఎన్ని అవకతవకలు అంటే 1 కాదు 2 కాదండి, చాలా అవకతవకలతో కడుతున్నటువంటి బిల్డింగ్లు. రేపటి నాడు వీళ్ళ ఇళ్ళల్లో కొనేది కూడా మళ్ళీ మధ్య తరగతులే. వాళ్ళు ఎట్లా నష్టపోవాలి? ఇటువంటి వాళ్ళు చేసినటువంటి మోసాలకు మళ్ళీ నష్టపోయేది మధ్య తరగతులే. వీళ్ళు కట్టేటప్పుడు ఈ బడాబాబులకు మంచిగానే మీరు ఒత్తాసు పలుకుతారు, సపోర్ట్ చేస్తారు అధికారులంతా. కానీ మళ్ళీ ఇదే అధికారులు ఈ పేదలు తీసుకున్నప్పుడు పోయి కూలగొడతారు. అంటే పెద్దోళ్ళకో న్యాయం పేదోళ్ళకో న్యాయం అని అన్నది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గ్రహించాలి అని అన్నది అయితే మేము చెప్తా ఉన్నాం. ఇంకోటన్నా మనం ఇప్పుడు మాట్లాడుకునేది 44 సర్వే నెంబర్ అన్న, 44 సర్వే నెంబర్ అది మనకి దీనికి సంబంధించింది అన్న. 44 సర్వే నెంబర్ సంబంధించింది. 44 సర్వే నెంబర్ నుంచి క్లియర్ గా మీకు చెప్పాలంటే అన్న 44 సర్వే నెంబర్ 2007లో మా మాజీ ఎవరైతే కూడా చైర్మన్ ఉన్నారు సుధీర్ రెడ్డి గారు గాని, మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు గాని, మాజీ జెడ్పీటీసీ జిన్నారం మండల్ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి గారు గాని, నిర్మల ప్రభాకర్ రెడ్డి గారు గాని హుడా చైర్మన్ నుంచి చేస్తే ఇది మొత్తం ఎంపీటీసీ దాకా అందరు అప్రూవల్ చేసి ఆ 44 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది, గవర్నమెంట్ నుంచి హుడాకి ట్రాన్స్ఫర్ చేసిరన్న. హుడాకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరన్నా హుడా వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళు తహసీల్దార్ ఎవరన్నా హెచ్ఎండిఎక్ చేసినప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సింది హెచ్ఎండిఏ. అసలు హెచ్ఎండిఏ అసలు చైర్మన్ కదా ఇప్పుడు మనకు ఫస్ట్ ఉన్నది, హెచ్ఎండిఏ చైర్మన్ కదా, దానికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసింది. అయినా కూడా హెచ్ఎండిఏ వాళ్ళు ఎంత కమ్ముడు పోయిర్రు ఏం అమ్ముడు పోయిర్రు తెలియదు. హెచ్ఎండిఏకి పర్మిషన్ అలాట్ చేయాల్సింది హెచ్ఎండిఏనే పర్మిషన్, హెచ్ఎండిఏకి పోయినప్పుడు. అట్లా కాకుండా వీడు ఎవరితోటో చేపించుకొని ఎట్లా చేసుకుంటారన్న, ఎవరిచ్చిర్రన్న అధికారులకి పర్మిషన్? ఆ హక్కులు ఎవరిచ్చిర్రు? తహసీల్దార్లకు కానీ ఎంఆర్ఓలకు కానీ హెచ్ఎండిఏ ల్యాండ్ పర్మిషన్ ఇచ్చే 59 జీవో అనేది ఒక సాధారణ 60-70 గజాలు వాళ్ళకి చేసుకోమని చెప్పి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న దొంగలు ఆ 50-60 గజాలు ఇవన్నీ కవ్వలేదన్న. 2019లో వీనికి ఏం చేసిర్రన్న, ఇన్ని 1395 గజాలకి 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేస్తారా? 59 జీవో ఉన్నది పేదల కోసం చేపించుకొని 100 గజాలు 150 గజాలు. అంటే నేను నిరుపేద కదా, ఈ ఆకృతి టౌన్షిప్ అయినా ఆకృతి కన్స్ట్రక్షన్ అయినా నిరుపేద కదా. వెల్కమ్ టు ప్రీమియం అపార్ట్మెంట్ లైఫ్ అట. 1395 గజాలన్నా అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అన్న. 1395 గజాలు నార్మల్ గా లీగల్ ల్యాండ్ కూడా 1395 గజాలు 59 జీవో కింద రిజిస్ట్రేషన్ అవ్వడం కష్టం అన్న. 100 గజాలు 50 గజాలు అవ్వవన్నా 1395 గజాలు హెచ్ఎండిఏ ల్యాండ్ వీడు రిజిస్ట్రేషన్ చేసిందంటే అధికారులు దొంగలు. వీళ్ళ అధికారులు ఇంకా
కేసీఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటుర్రా, లేకపోతే వీళ్ళు ఉన్న అధికారులు కేసీఆర్ ప్రభుత్వానికి పనిచేస్తుర్రా, దొంగలకు పనిచేస్తుర్రా, లంగలకు పనిచేస్తుర్రా, వీళ్ళకు అవగాహన రావాలన్న. మీ ద్వారా మాత్రం ఇది మాత్రం 100% దీని గురించి క్లారిటీ రావాలి. అధికారులు ఇక్కడితో ఆగేది కాదన్న, ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్తారు. రేపు పొద్దున సీఎం పేషిలో కూడా కూర్చోబెడతా అన్న. ఎందుకంటే అన్న మేము ఇది వాళ్ళందరికీ ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, తహసీల్దార్కి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు కనీసం తప్పు సరే వచ్చి సర్వే చేసి అది కాదు ఇది కాదు అని చెప్పి అయినా సరే ఒక ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి రావాల్సిన వచ్చిన తర్వాత ఇంకెందుకు వస్తారా? అయితే క్లియర్గా విషయం ఏంటి అని అంటే ఈడ 209 సర్వే నెంబర్ ఒకటి, 71 సర్వే నెంబర్ ఒకటి, అండ్ ఇంకొకటి 44 సర్వే నెంబర్ ఒకటి. 44 సర్వే నెంబర్లో జరిగింది ఏమో 51 జీవో కింద వీళ్ళు ల్యాండ్ను దొంగతనంగా ఎత్తుకపోయారు. క్లియర్గా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా సహకారంతో అధికారులు సహకరించి అధికారులు అమ్ముడుపోయి అధికారులు ఇవాళ వీళ్ళకి పట్టం కట్టే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ 71 జీవో 71 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 8 గుంటల నుంచి 9 గుంటల భూమి ఉంటుంది. అది చెరువు శిఖం సంబంధించినటువంటి భూమి. ఆ భూమిని ఈ ఆకృతి కన్స్ట్రక్షన్ చేశారు కదా, దీంట్లోనే ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే 44 ఒకటి, 71 ఒకటి, 209 మల్లంపేట వెట్లాండ్. ఇది ఏంటంటే వెట్లాండ్ దాదాపు ఎకరం 16 గుంటల వెట్లాండ్. అసలు ఎక్కడైనా మీరు చూడుర్రి ఈ పెద్దోళ్ళకే వస్తాయి, డబ్బులు ఉన్నోళ్ళకే వస్తాయి, పైరవీలు చేసేటోళ్ళకే వస్తాయి పర్మిషన్లు. వెట్లాండ్లా కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు? వెట్లాండ్లా కన్స్ట్రక్షన్ చేయమని ఏడున్నది అని అన్నది నా ప్రశ్న. దయచేసి దీనికి అన్నిటికీ కూడా అధికారులు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు క్లియర్గానండి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి అందరికి పోయి వీళ్ళు లెటర్లు పెట్టిరు. అరే ఇక్కడ తప్పు జరుగుతుందని ఆయన మీరు అడ్డగోలు ఇచ్చారు పర్మిషన్లు, ఇది ఇబ్బంది పెడుతురు అని చెప్పేసి లెటర్లు పెట్టిరు. ఇగో ఇది పరిస్థితి ఉన్నది. వాళ్ళకు డబ్బుల కోసమో లేకపోతే ఇతర అవసరాల కోసమో అమ్ముడుపోయి అధికారులు చేస్తున్నటువంటి దౌర్జన్యం ఇదంతా అధికారులతోటి ఈ బడాబాబులకు అధికారులు కొమ్ము కాస్తూ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలను ఖచ్చితంగా కేఆర్టీవీ ఎప్పటికప్పుడు అరికడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఈ ప్రజా అవసరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల కోసం మనం కట్టుబడి ఉండవలసిందే. కానీ వాటిని అతిక్రమించి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పైరవికారులు కావచ్చు, ఇటువంటి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, వనరులను కావచ్చు ఎత్తుకుపోతూ ఉన్నారు. వాటి కోసమే కదా దాన్ని నిర్మూలించడం కోసం, దాన్ని అరికట్టడం కోసం, దాన్ని బాగు చేసుకోవడం కోసమే కదా హైడ్రా తెచ్చింది. మరి హైడ్రా ఏం చేస్తుంది అని చెప్పేసి నేను కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా. చెప్పండి, హైడ్రా ఏం చేస్తూ ఉన్నది? ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతా సూటిగా, ఇటువంటి కన్స్ట్రక్షన్ పేదోడు కడితే వారి సపోర్ట్గా నిలబడతారా? అక్కడికి ఒక కమిషనర్ రాకుండా, తహసీల్దార్ రాకుండా, ఆర్డీఓ రాకుండా దాన్ని కట్టుకోరు నాయనా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇస్తారా? మరి వీళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? ఇటువంటి వాళ్ళకు ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? అంటే పేదోళ్ళకు న్యాయం, పెద్దోళ్ళకు న్యాయం అని అన్నది క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. నేను పదే చెప్తా ఉన్న ప్రజలారా, ఎందుకు అనంటే నిజంగా కళ్ళకి నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చిర్రు, చచ్చిపోదామని సిద్ధమయ్యారు హైడ్రా చేయబట్టికే. ఇవాళ ఇటువంటి వాళ్ళేమో బడా కన్స్ట్రక్షన్లు లేపుకుంటా 100 కోట్లు గడించుకుంటా వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి కన్స్ట్రక్షన్ జరిగినా, అన్యాయంగా అక్రమంగా కన్స్ట్రక్షన్ జరిగినా ఖచ్చితంగా వాడికి కేఆర్టీ వస్తుంది. ప్రజల సమస్యల పట్ల ఖచ్చితంగా కేఆర్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇది ప్రభుత్వ దృష్టికి పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.